అస్మద్గురుభ్యో నమ. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇప్పటిదాకా స్కాంద పురాణాంతర్గత చెప్పుకున్నాం కదా. ఈ రోజు నుంచి శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం గురించి చెప్పుకుందాం. 16వ రోజు పారాయణం. ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట సమానులైనటువంటి సౌనకాది కులపతులు, హే పురాణ కథ కథనవచో సురధుని సూతముని, లోకోత్తర పుణ్యదాయకమైనటువంటి కార్తీక పురాణము స్కాందమందే కాకుండా పద్మపురాణమందు కూడా ఉంది కదా, దానిని కూడా మాకు చెప్పండి అని ప్రార్థించారట. సురుచిర ధరస్మేర వదనుడైనటువంటి సూతుడు, మునులారా, వైకుంఠుని యొక్క లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించిన వారికి కూడా విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇస్తాయే కానీ విసుగును కలిగించవు. భక్తి ప్రపత్తులతో మీరు అడగాలే కానీ నేను నా శక్తిని అనుసరించి చక్కగా చెప్తాను వినండి అంటూ స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఎలా ఈ మహత్యాన్ని చెప్పారో ఆ విధంగానే పద్మ పురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ కార్తీక మాస విశేషాలన్నీ కూడా చెప్పారనమాట. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికిచ్చి, ఓ హరి, నీకున్న 16,008 మంది భార్యలలో నీకు అత్యంత ప్రియమైన ఆమెకి పువ్వు నీయవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణీదేవి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకి ఇయ్యమంటే తనకి ఇయ్యాలి గాని ఆ రుక్మిణికి ఇవ్వడం ఏంటి అని చెప్పి కోపించింది. కృష్ణుడు ఆమెకి ఎంత నచ్చ చెప్పినా సరే వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదేదాకా ఊరుకునేది లేదని చెప్పి బెదిరించింది. అత్యంత ప్రియురాలైనటువంటి ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా అనుకున్నటువంటి ఆ శ్రీకృష్ణుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుడిని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. దానివల్ల ఇంద్రుడికి ఉపేంద్రునికి అంటే శ్రీహరికి నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. అక్కడ గోలోకంలోని గోవులకు గరుత్మంతునికి భీషణమైనటువంటి సంగ్రామం జరిగింది. ఆ సమరోత్సాహంలో వైనతేయుడు తన తుండం ముక్కతో గోవులను కొట్టడం వల్ల గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమి మీద పడ్డాయి. వాటిలో తోకల వలన గొబ్బి చెట్లు, చెవుల వలన చీకటి చెట్లు, రక్తం నుంచి మేహాది వృక్షాలు ఆవిర్భవించాయి. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఈ 3 చెట్లకు దూరంగా ఉండాలి, ముట్టుకోకూడదు. అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుకలు ఒక 3 నేల మీద పడి వాటి నుంచి నెమళ్ళు, బంగారు పిచ్చుకలు, చక్రవాకాలు అనే 3 రకాలైనటువంటి పక్షులు జన్మించాయి. ఇవి 3 కూడా శుభప్రదమైనవే. గరుడ దర్శనం వల్ల మానవులు ఏ ఏ శుభాలనైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేయస్సులను ఉపరిపక్షిత్రయాన్ని చూసినంత మాత్రాన్నే పొందుతారు. ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడే తగ్గి సవినయపూర్వకంగా పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి అర్పించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయినటువంటి సాత్రాజిత నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందినటువంటి ఆ సత్యభామ చాలా ప్రేమగా ప్రసంగిస్తూ శ్రీకృష్ణునితో, ప్రాణప్రియ, నేనెంత ధన్యురాలిని, నీ 16,008 స్త్రీలలోనూ నేనే నీకు చాలా ఎక్కువగా ప్రీతమైన దాన్ని కావడం వల్ల నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలు ఈ జన్మలో నీ అంత వాడికి భార్యను కావడానికి, నీతో పాటు గరుడ వాహనారూఢనై బొందితో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా ఎరుగని చూడని పారిజాత వృక్షము నా పెరటి మొక్కగా ఉండడానికి ఏంటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసిన, అలిగిన ఆవేశంలో నిన్ను నా వామపాదాన తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపించకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమాన అనురాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏంటి? అదీగాక జన్మ జన్మకి కూడా నీ ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏం చెయ్యాలి అని అడిగింది. అందుకు శ్రీకృష్ణుడు చిరుమందహాసం చేస్తూ, ఓ సత్యభామ,
నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఇయ్యరానిది ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మే అంటూ సత్యభామాదేవి యొక్క పూర్వజన్మం చెప్పసాగాడు. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతడికి లేక లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణమతి. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయినటువంటి చంద్రుడు అనేవానికి ఇచ్చి పెళ్లి చేశాడు దేవశర్మ. ఒకనాడు ఈ మామ అల్లుళ్ళిద్దరూ కలిసి సమిధులను దర్భలను తెచ్చుకుండే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య సూర్యోపాస్తి పరులు అయిన వారి జీవిత విజ్ఞానానికి మెచ్చినటువంటి విష్ణుమూర్తి శైవులు గాని, గాణాపత్యులు గాని, సూర్యవ్రతులు గాని, శాక్తేయులు గాని వీరందరూ కూడా వాన చినుకులు, వాగులై, వంకలై, నదులై తుదకు సముద్రాన్నే చెందినట్టుగా నన్నే పొందుతారు. పౌత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామ రూప క్రియాదులతో 5గా విభజింపబడి ఉన్నాను. అందువల్ల మరణించిన మామ అల్లులను మన వైకుంఠానికే తీసుకురమ్మని చెప్పి తన పార్షదులను ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్య తేజ సమానమైనటువంటి కాంతులతో ఆ ఇద్దరి జీవాలు యొక్క వైకుంఠం చేరి విష్ణు సాన్నిధ్యంలోనే ఉండసాగాయి. భతృ మరణ వార్తను విన్నటువంటి గుణమతి ఎంతగానో కృంగిపోయింది. కానీ పోయిన వారితో కూడా పోలేము కాబట్టి మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ కొనసాగించాలి. కాబట్టి వేరొక దిక్కులేక ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంపదనన్నింటినీ కూడా అమ్మేసి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసినటువంటి కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలీ పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వల్ల చిన్నప్పటి నుంచి అలవడినటువంటి కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి సంవత్సరము కూడా విడవకుండా ఆచరించేది. కృష్ణుడు చెప్తున్నాడు, సత్య పుణ్యాగణ్యాలు, భుక్తిముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అన్న సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపు చేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో శ్రీ మహావిష్ణు స్వరూపులై భాసిస్తారు. విష్ణాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం 3 రోజులైనా సరే ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతున్నారు. వాళ్ళు పుట్టింది లగాయితూ జీవితాంతము చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి, కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా చాలా నిష్ఠగా ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత శరీరం సృష్టించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మాత్రం మానకుండా పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ, చక్ర, గద, పద్మ ఆయుధాలు ధరించి విష్ణువాభూతులైనటువంటి విష్ణుదూతలు గరుడ పతాకాయుతమైనటువంటి విమానంలో వచ్చి గుణవతిని అందులో తీసుకుని వెళ్ళిపోయారు. దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరము శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిగా అవతరించాను. నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా పుట్టాడు. బాల్యం నుండి కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వు అంటే సత్యభామగా జన్మించావు. ఇలా ఈ జన్మ వైభోగానికి అంతటికీ కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇంకేమీ కాదు.
ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నువ్వు నా భార్యవు అయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవకుండా భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు నువ్వు. సత్యభామ, నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రత అనుష్ఠాన నిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వాళ్ళందరూ కూడా నాకు ఇష్టులే. సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూ ఉంటారు. రాఘవతి, ఒక్క రహస్యం చెబుతాను విను. తపోదాన యజ్ఞాధికాలను ఎన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరు అని చెప్పి తెలుసుకో, గుర్తుంచుకో. ఈ ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైనటువంటి తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగి అయినటువంటి ఆ సత్యభామాదేవి తన ప్రియపతి అయినటువంటి విశ్వంభరుడికి వినయ విధేయతతో ప్రణమిల్లింది. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యం నందు 1-2 అధ్యాయాలు సమాప్తం. 16వ రోజు నాటి పారాయణం సమాప్తం. లోకా సమస్త సుఖనోభవంతు. మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.